హలో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి నేను కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ అనేది అయిపోతున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కపుల్ ఫ్రెండ్లీ మూవీ అండి. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడే వెళ్ళాలి. Feb 14th రిలీజ్ అయింది థియేటర్స్లో. కానీ టైం దొరక్క ఈరోజు మార్నింగ్ మూవీ చూడడం జరిగిందండి. బేసిక్గా మూవీ అయితే చాలా బాగుందండి. మూవీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి సంతోష్ శోభన్, మానస వారణాసి అండి. మీకు తెలిసిన సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ, పేపర్ బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇలా మంచి రోజులు వచ్చాయి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయండి. కెరియర్ స్టార్టింగ్లోనే ఒక ఫ్లాప్తో రావడము, ఇట్లా తీసుకున్న ప్రతి ఒక్క మూవీ అనేది అంతగా ఆయన ఆదరించకపోవడము, ఇక తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో రావడము. ఈ మూవీ అనేది హిట్ కొట్టిందా లేదా అంటే హిట్ కొట్టిందండి. వేరే లెవెల్ ఉందండి మూవీ అయితే. మూవీ మొత్తం బాగుందని అయితే నేను అన్నానండి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్స్ పండి అండి. సాంగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇక సెకండ్ హాఫ్ అనేది కొంచెం అర్లీ అయిపోయింది కానీ ఎక్కువ వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. ప్లస్ మీరు సెకండ్ హాఫ్లో చూసే సీన్స్ అన్ని రొటీన్ అనిపిస్తుంది. ప్లస్ అదే కాక కొన్ని హిందీ మూవీస్లో, ఇంగ్లీష్ మూవీస్లో సేమ్ ఉంటాయండి. ఈ రకంగా సెకండ్ హాఫ్ని తీసుకొస్తాడు అని అయితే అనుకోలేదండి. అదొక్కటి చాలా డిసప్పాయింట్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్ స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉందండి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఒక గ్రీన్ స్క్రీన్ వాడకుండా ఒక జనరల్గా ఎట్లా ఉంటుంది మూవీ అంటే వితౌట్ గ్రీన్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది మూవీ, ఆర్టిఫిషియల్ ఏం వాడకుండా న్యాచురల్గా చెన్నై సందులో తిరిగే టైంలో ఎట్లా ఉంటే అలా న్యాచురల్గా మూవీ అనేది తీయడం అనేది ఒక మంచి స్టెప్ తీసుకోవడం అండి. చాలా బాగుంది మూవీ అయితే. దీంట్లో యోగి బాబు గారు ఉన్నారు కానీ ఒక 3-4 సీన్స్ వస్తాయి. ఆయన అంతగా యూజ్ చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఆయన వాయిస్ కూడా మనకి అది వేరే ఉంటుందండి. యోగి బాబు వాయిస్ డబ్బింగ్ కూడా ఆ సిచ్యువేషన్లో సెట్ అవ్వలేదు అనిపించింది. ఆయన వాడుకున్నారు, ఏదో మేబీ తమిళ్ ఫ్యాన్స్ కోసం ఆయన వాడుకున్నారేమో అన్నట్టయితే అనిపిస్తుంది. యోగి బాబు క్యారెక్టర్ ఒక 3-4 సీన్స్ ఉంటాయి అంతే ఆయనది. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరో చదివెక్కలేదు, ఇంటీరియర్ డిజైన్ కోర్స్ నేర్చుకున్నాడు. దాని మీద ప్రాజెక్ట్ కోసం ఇట్లా చెన్నై వస్తాడు. అటు సైడ్ హీరోయిన్ వచ్చేసి ఒక కంపెనీలో కంపెనీ అంతా ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. కాల్ లెటర్ కోసం వెయిట్ చేయడం కోసం రావట్లేదు అని చెప్పి చెన్నైకి ఆ కంపెనీ చుట్టూ తిరగడం జరుగుతుందండి. ఇక వీళ్ళు ఎట్లా కలిసారు, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎట్లా పుట్టింది, ప్లస్ వీళ్ళిద్దరి కెరియర్ ఎట్లా సెట్ అయింది, ఫైనల్గా ఏమైంది అనేది బేసిక్గా మూవీ స్టోరీ లేనండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నాకు తెలిసినంత వరకు కష్టం అండి. ఎందుకంటే కొన్ని వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. ప్లస్ అట్లా కాకుండా కిస్సెస్ కొంచెం కెమిస్ట్రీ ఓవర్గా ఉందండి మూవీ కంపేర్ చేసుకుంటే. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఎక్కిద్దండి. స్టూడెంట్స్కి అయితే సినిమా చెప్తున్నాం కదా, వేరే లెవెల్ ఎక్కుతుంది. ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకైతే మూవీ అయితే వేరే లెవెల్ ఎక్కుతుందండి. ఎమోషనల్స్ అయితే ఎక్సలెంట్ పండింది అని నిజంగా చెప్తున్నా. డైరెక్టర్కి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి. ప్లస్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పట్లో వచ్చే మూవీస్లో ఇంత మంచి స్క్రీన్ ప్లే అయితే నేను చూడలేదండి. అందుకనే చెప్తున్నా మూవీ అనేది చూడొచ్చు అని చెప్పి. ఆ స్క్రీన్ ప్లే కోసం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ పీక్ ఉందండి. సెకండ్ హాఫ్ ఒక 15 minutes వరకు ఉంటుంది అంతే. సెకండ్ హాఫ్ ఒక్కటే కొంచెం డల్ అయింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుందండి. ఎమోషనల్ సీన్స్ అన్నీ పండియండి. రాజకీయ కళాకార క్యారెక్టర్ కూడా ఉంటుంది, కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన కూడా ఉన్నంత వరకు బాగానే చేసినారు. ఓవరాల్గా ప్రతి ఒక్కరు బాగా చేసినారండి. హీరోయిన్ డబ్బింగ్ బాగుందండి, చాలా బాగుంది. ఏమంటారు, హీరోయిన్ వేరే లెవెల్ యాక్ట్ చేసినారండి. నెయిల్ ద మూవీ అంటే చాలా బాగుంది. ఒకవేళ మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి మీకు ఎట్లా నచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫున చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి.